రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు జల వివాదాలు రోజురోజుకు జటిలమైపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఒకవైపు చంద్రబాబు ఏపీ సీఎంగా, మరొక వైపు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా చెప్తున్న వాదనలు అయితే ప్రజలకు కొంత సముదాయిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి కావచ్చు. కానీ అదే క్రమంలో వాళ్ళిద్దరు కూడా ఏది చేస్తున్న వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, సో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మొత్తానికి ఇటు గోదావరి కావచ్చు, అటు కృష్ణా నదులకు సంబంధించిన అంశంలో తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మరొకసారి నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ అన్యాయం జరుగుతూ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఏపీకి లబ్ధి చేర్చే విధంగా, మరి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇటు గోదావరి నది నీటికి సంబంధించి కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులేవి కూడా నీటిని నిలపకుండా మరి పోలవరం ప్రాజెక్టును నింపడానికి సహకరిస్తున్నారు. సో మరి వందల క్యూసెక్కులు నీరైతే ప్రతి రోజు మరి ఆ గోదావరి నుంచి వరదలాగా వెళ్తోంది. సో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ మరొక ఆరోపణ కూడా చేస్తుంది. కృష్ణానది నీటి విషయంలో కూడా మరి ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబుకు న్యాయం చేయడానికి మరి సహకరిస్తున్నారు. సో మనకు న్యాయంగా రావాల్సిన మరి ఏదైతే కృష్ణానది వాటా విషయంలో మరి 2 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని వినియోగించుకోలేకపోతున్నారు. సో గురువుకు చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా సహకరిస్తున్నాడనే వాదనలు చేస్తున్న నేపథ్యంలో, సో మొత్తానికి గతంలో మరి ఇక మీరే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దాంట్లో కేసీఆర్ కూడా మరి రోజా రొయ్యల పులుసు తిన్నారు. సో బేసన్లు లేవు, బేసజాలు లేవు, రాయలసీమను రతనాల సీమ చేయడానికి మాకేమి ఇబ్బంది లేదని చెప్పారని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, సో ఓవరాల్గా మరి జగన్ అలాగే కేసీఆర్ సఖ్యత మనం చూసాము. సో ఆయన ప్రగతి భవన్కు రావడం కావచ్చు, ఈయన కూడా కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రి ఏపీకి వెళ్ళడం మనం చూసాము. సో మొత్తానికి ఈ నలుగురు ప్రమేయంతోనే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నీళ్ళ వివాదాలు కొనసాగుతున్నాయి. దాంట్లో వాళ్ళ వాదనలు మాత్రం ఒకవైపు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, ఏపీలో ఉన్న సీఎం చంద్రబాబు కావచ్చు, అదే క్రమంలో తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, సో మాకు వివాదాలు వద్దు, మేము పరిష్కారం చేసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఈ పరిష్కారం కోర్టుల వరకు కూడా వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఈ జల వివాదాలు ఇటు కృష్ణా అటు గోదావరి నదుల సంబంధించిన అంశంలో ఏపీకి లబ్ధి చేర్చే విషయంలో మరి రేవంత్ తెలంగాణ సీఎంగా మరి తన గురువైన ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తున్నాడన్న బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులంతా కూడా బగ్గుమంటున్నారు. సో మొత్తానికి ఇవి రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకోవాల్సిన నీళ్ళ వివాదాలు, కానీ వీళ్ళ వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సో ఈ అంశం మరి ఇక కేంద్ర పరిధిలో చేయాల్సిన పరిష్కారం కనుక ఇది కోర్టులు కూడా ఖచ్చితంగా మీరు కూర్చొని మాట్లాడాలని చెప్పే అవకాశం ఉంటుంది కనుక ఇటు తెలంగాణ కావచ్చు, అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మరి 12 సంవత్సరాల క్రితం మరి ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా మరి మొత్తానికి ఈ నీళ్ళ వివాదాలు ఇప్పుడు తాజాగా మరి తెరపైకి రావడంలో నిజంగా బనకచెర్ల కావచ్చు, అదే క్రమంలో ఈ మధ్య కాలంలో నల్లమల సాగర్గా మరి పేరు మార్చి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు విషయంలో సో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే మరి ఆ పార్టీ తరఫున కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో గోదావరి నీళ్లు కనుక పూర్తి స్థాయిలో బనకచెర్ల ప్రాజెక్టు, అదే నల్లమల సాగర్ ప్రాజెక్టు కనుక పూర్తయిపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. అదే క్రమంలో సో చంద్రబాబు కామెంట్స్ చూసినట్టయితే ఇంకొంత మరి అయోమయంలో పడే పరిస్థితి అయితే ఉంది. సో తెలుగు ప్రజలు అంటూనే, మరొక వైపు తెలుగు రాష్ట్రాలు అంటూనే చంద్రబాబు మాత్రం సో ఓవరాల్గా ఆయన చెప్తున్న దాంట్లో ఆంధ్రాకు అన్యాయం జరగనీయమని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో 3000 టీఎంసీల వాటరు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతుంది. సో కాళేశ్వరం కట్టినప్పుడు మేము ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సో ఇప్పుడు మేము నల్లమల సాగర్ నిర్మించుకుంటే కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తయితే కూడా ఆంధ్రాకి ఇబ్బంది లేదు. సో వృధాగా పోతున్న నీటిని మాత్రమే వినియోగించుకునే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఇందులో తెలంగాణకు అన్యాయం జరగదని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో కొంత అయోమయం కనిపిస్తోంది. సో ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం 1,00,00,000 కోట్లతో నిర్మించినప్పటికీ కూడా మరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ల
మధ్య అదొక కథా వస్తువుగా మారింది. సో రాజకీయాల్లో సో మరి గత పాలకులను విమర్శించడం ప్రస్తుత పాలకులకు సహజమే అయినప్పటికీ కూడా ప్రజాధనం వెచ్చించి మరి నిర్మించిన ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్న నేపథ్యంలో సో మొత్తానికి గోదావరి నీటికి సంబంధించిన అంశంలో ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం లేదు కనుక సో ఈ నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్రకు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వాదిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సో ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనీయం, తెలంగాణ రైతులకు అన్యాయం జరగనీయం, ఒక్క చుక్క నీటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రకు తరలించడానికి ఒప్పుకోమని చెప్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ఆ సమస్య ఏదైతే ఉందో రోజు రోజుకు జటిలంగా మారుతుంది. మరొక వైపు మరి ఈ నల్లమల సాగర్కు సంబంధించి ఒక కమిటీని కూడా నియమించారు. సో కోర్టు కూడా మరి ఆ కమిటీ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇది పరిష్కారం లేని సమస్య కనుక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కావచ్చు, మాజీ సీఎంలు కావచ్చు ఈ అంశంలో మరి ఏం మాట్లాడతారు రానున్న రోజుల్లో. ఇప్పటికీ కేసీఆర్ అయితే ప్రకటించారు నీళ్ళ విషయంలో అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు అన్యాయం జరిగితే మేము ఊకోమని చెప్పి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడున్న ఇద్దరు సీఎంలు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు కావచ్చు, సో మరొకసారి కూడా మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడానికి ఈ నీళ్ళ అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో సో మరి వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు మాకు వివాదాలు వద్దు, మేము పరిష్కరించుకుంటామని చెప్తున్న నేపథ్యంలో సో ఈ నీళ్ళకు సంబంధించి మరి ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరు కూడా కూర్చొని మరి ఇరు రాష్ట్రాలకు కూడా న్యాయం చేయాలనే ఒక డిమాండ్ అయితే కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు మరి ఈ యొక్క శాశ్వతంగా మరి కొనసాగుతున్న ఈ జల వివాదాలు జటిలం కాకుండా పరిష్కరించాలనే కోణంలో కూడా 99 టీవీ వేదిక కూడా మనం కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.